తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హస్తం సునామీ కనిపిస్తోంది. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. అసలు విపక్షాలకు బోనీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లలోనే కాంగ్రెస్ తన పవర్ చూపించింది. ఇప్పుడు రౌండ్ రౌండ్ కి మెజారిటీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అటు రామగుండం కార్పొరేషన్లను అదే సీన్. హస్తం అభ్యర్థి విజయం ఖరారైపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే 2 వార్డులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనీసం ఒక్క సీటులో కూడా బోని కొట్టలేదు. కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోతుంటే మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, ప్రజలిచ్చిన తీర్పు. పాలనపై నమ్మకమా లేక ప్రతిపక్షాల వైఫల్యమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.